స్త్రీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుకు లేఖ రాశారు నటి హేమ. తనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని లేఖలో కోరారు. ఎలాంటి సంబంధం లేని విషయాలను అంటగట్టి తనను విలన్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. తనపై పోలీసులు ఎలాంటి ఆధారాలు కోర్టుకు చూపలేదని, తనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని మా అధ్యక్షుడిని కోరారు హేమ. బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ పట్టుబడ్డ విషయం తెలిసిందే. దీంతో ఆమెను సస్పెండ్ చేసింది మా అసోసియేషన్. మా అధ్యక్షుడు మంచు విష్ణుకు నటి హేమ లేఖకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ నటి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సో హేమ ఉదంతం తెలిసిందే, అక్కడ పట్టుబడిన విషయం, అలాగే ఆమెను పోలీసులు విచారించిన విషయం కూడా తెలిసిందే. ప్రస్తుతం మా అసోసియేషన్కి ఆమె లేఖ రాసినట్టుగా చూస్తున్నాం. ఏం జరుగుతోంది? విష్ణు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఏంటి అప్డేట్స్? ఎందుకంటే గత కొన్ని రోజులుగా డ్రగ్స్ విషయంపై, రేవ్ పార్టీ విషయంపై సంచలన విషయాలు బయటపెట్టిన బెంగళూరు పోలీసులు ఆ ఇష్యూకి సంబంధించి నటి హేమను బాగా సస్పెండ్ చేసింది. దానిపై వివరణ కోరుతూ ఆవిడ కూడా ఒక లేఖ రాసింది. రీసెంట్ గా మంచు విష్ణుకి మరొక లేఖ రాశారు. ఎందుకంటే షోకాజ్ నోటీస్ ఇవ్వకుండానే నన్ను సస్పెండ్ చేయడం చాలా దారుణం. నేను మా అసోసియేషన్ లో దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి కూడా అసోసియేషన్ లో అనేక కార్యక్రమాలు పాల్పంచుకున్నాను. మా అసోసియేషన్ లో ఉన్నాను. నా గురించి మీకు కూడా తెలుసు. నాలాంటి వాళ్ళకి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చాలా దురదృష్టకరమైన పరిస్థితుల్లో నేనున్నాను. నాపై రేవ్ పార్టీకి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసిన, అంటే కోర్టులో కూడా ఎటువంటి ఆధారాలు చూపించలేదు. అలాగే నేను ఈ సంబంధించి డ్రగ్స్ తీసుకున్నానా లేదా అని చెప్పేసి కూడా ప్రముఖ ల్యాబొరేటరీస్ లో కూడా టెస్ట్ చేయించాను. అవన్నీ కూడా మీకు జత చేస్తున్నాను అంటే ఒక 2 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు మంచు విష్ణుకి. అయితే మంచు విష్ణుకి సంబంధించి ఆవిడ చెప్తుంది ఒకటే, ఏంటంటే ఇప్పుడున్న జరుగుతున్న పరిస్థితులు బట్టి చాలా దురదృష్టమైన పరిస్థితుల్లో ఉన్నాను. ఈ విషయాలన్నీ కూడా నా వ్యక్తిత్వానికి, నా వ్యక్తిగత జీవితానికి కూడా ఎంతో హననం చేసేవిగా ఉన్నాయి. నేను చాలా మానసిక క్షోభకి గురవుతున్నాను. అట్లాగే నా కుటుంబ సభ్యులు కూడా ఎంతో బాధను అనుభవిస్తున్నారు. దయచేసి నాకు మా అసోసియేషన్ సస్పెన్షన్ ఎత్తివేయాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా ప్రస్తుతానికి దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి ఆధారాలు చూపించలేదు కోర్టుకి. కోర్టు కూడా ఇంకా డెసిషన్ తీసుకోవాల్సింది. మీరు నా మీద ఉన్న నమ్మకంతో, దయతోటి నన్ను ఈ సస్పెన్షన్ నుంచి ఎత్తివేయాలని చెప్పేసి కూడా విష్ణుకి లేఖ రాశారు. అయితే మంచు విష్ణు గత కొన్ని రోజుల నుంచి భక్త కన్నప్ప సినిమాలో షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు. ఈ ఇష్యూ పైన కూడా ఆయన కార్యవర్గ సభ్యులతో పాటుగా జూమ్ మీటింగ్ లో కూడా మా అసోసియేషన్ సంబంధించిన కార్యవర్గ సభ్యులతో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన ఫస్ట్ ఏమన్నారంటే, ఎవరు కూడా ఈ కేసుకి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ వాళ్ళందరూ కూడా నిర్దోషులు అప్పటి వరకు అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ ని కూడా ఈ లేఖలో రాశారు. ఈ ట్వీట్ కూడా చేసినందుకు నాకు సంతోషంగా ఉంది. దయచేసి ఈ సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు. అయితే కొన్ని రోజుల్లో, అంటే రానున్న 2-3 రోజుల్లో ఈ విషయంపై మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. హరి, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.